ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కడపలో ప్రారంభమైన డిమాండ్ కు మరికొందరు టీడీపీ నేతలు వంతపారడం కొత్త వివాదానికి తెరలేపే పరిస్థితి ఏర్పడింది. దీనికి పోటీగా జనసేన నేతలు కూడా ఒకవైపు చంద్రబాబును ప్రశంసిస్తూనే మరోవైపు తాము కూడా 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నామని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పార్టీ వైపు నుంచి ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా పాలన చేస్తున్న నేపథ్యంలో తాజాగా లోకేష్ డిప్యూటీ సీఎం నినాదం పెరిగి పెద్దదవుతోంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదుకూరు పర్యటనకు వెళ్లిన సమయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని కోరారు. ఆ తర్వాత ఈ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరికొందరు ప్రయత్నించారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. అటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే డిమాండ్ చేశారు. ఇది వ్యక్తిగతంగా తన అభిప్రాయం అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ మైనార్టీ సెల్ నేత ఫతావుల్లా డిమాండ్ చేశారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా లోకేష్ డిప్యూటీ సీఎంఏ కాదు, సీఎం కావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని, పవన్ కు సీఎం పదవి ఇచ్చినా స్వాగతిస్తానని ఆయన చెప్పారు. తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్గా ఉంటుంది, క్షేమం నేను భావిస్తా ఉన్నాను. అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు. వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డిసిషన్. నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీని ఎలా అధికారంలోకి తెచ్చారో అలాగే 9-10 నెలల్లో యువగళం పాదయాత్ర చేసి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో తెచ్చిన ఘనమైన యువ నాయకుడు నారా లోకేష్. చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీ చరిత్ర అయిపోయింది, ఇక అధికారంలోకి రాదు అని చాలామంది చెప్పారు. కానీ యువ నాయకుడు నారా లోకేష్ కంకణం కట్టుకొని యువగళం పేరుతో పాదయాత్ర ఎప్పుడైతే ఆయన ప్రారంభించారో ఆ పాదయాత్ర మొదటి రోజే ఒక తుఫాన్ లాగా ప్రభంజనం లాగా జనం వచ్చారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ పెరుగుతూ ఉండటంతో జనసేన నేతలు కూడా స్పందించారు. మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు అనుకునేవాళ్లమని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. చంద్రబాబు కూడా మెగా బ్రదర్స్ లో ఒకరని ప్రశంసించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ 10 ఏళ్ల నుంచి తాము సీఎం గా చూడాలని కోరుకుంటున్నామని కిరణ్ రాయల్ చెప్పారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలనే టీడీపీ నేతల వ్యాఖ్యలకు పరోక్షంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇలా టీడీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండటంతో వైసీపీ నేతలు ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో మరింత విస్తృతం చేశారు. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంచి శుభపరిణామం, మంచిదే. వాళ్ళు వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు. ఏ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా వాళ్ళ నాయకులు డిప్యూటీ సీఎం కావాలని ఇంకోటి కావాలని కోరుకోవడం తప్పు కాదు. అలానే మాకు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక మాకు ఉంటుంది కదా. ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణ జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నా లాంటి జన సైనికులు కోట్లాది మంది 2 తెలుగు రాష్ట్రాల్లో కోరుకుంటున్నారు. మాతో పాటు బడుగు బలహీన వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. కూటమిలో ఉన్నప్పుడు మనం అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మాత్రం లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను కొట్టిపారేస్తున్నారు. ఇది పార్టీ లైన్ కాదని, పార్టీ నుంచి ఎటువంటి డైరెక్షన్ లేకుండానే కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రేపో మాపో దీనిపై హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడతాయని వారు చెప్పారు. టీడీపీ నేతల స్టేట్మెంట్లు పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లాయని కూడా వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా దావోస్ పర్యటనలో ఉండటంతో అక్కడి నుంచే ఆదేశాలు ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధులు ఎవరూ కూడా ఈ అంశంపై మాట్లాడవద్దని స్పష్టం చేశారు. కూటమిలోని 3 పక్షాలు కూర్చుని మాట్లాడుకున్న తర్వాతనే నిర్ణయాలు ఉంటాయని కూడా అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి.